సత్య, అధికారంలో ఉన్నవాళ్ళు మనలాంటి సామాన్యుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో చూసావా? ఈ లవ్వు గివ్వు ఏం వద్దురా, వదిలే. చదువుకో. నేను చదువుకోనందువల్లే జీవితాంతం అందరికీ సెల్యూట్ కొడుతున్నాను. అది నా కర్మ. కానీ నా బిడ్డ అలా ఉండకూడదు. రే, నాకున్న ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? నువ్వు బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అందరూ నీకు సెల్యూట్ కొట్టాలి. నేను నా ఆశ తీరా ఆఫీసర్ యూనిఫామ్లో చూడాలి. సత్య, నా ఈ ఒక్క ఆశ నెరవేర్చు బాబు. నీకు దండం పెడతాన్రా. ఇదిగోండి అమ్మగారు పాలు. అమ్మగారు, ఈ రోజు అయ్యగారు పోలీస్ స్టేషన్లో ఆ సత్యగాడి తాడు తీశారట. ఈ దెబ్బతో వాడికి మీ జోలికి రాళ్లేండి. ఇంకా జైల్లోనే ఉన్నాడా? ఆ విషయం నాకు తెలియదమ్మగారు. సర్లే, ముందు మీరు పాలు తాగండి. వద్దు. నాకొద్దు, నాకు ఇప్పటికే ఎక్కువైంది మావ. నేను ఇంకా తాగితే డెడ్. సచ్చినా పర్లేదు రా, నువ్వు తాగరా 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 తాగరా. పుష్కి నాతో పెట్టుకుంటే నువ్వు డెడ్ బాడీ అయిపోతావు. తాగుచ్చి గొడవ చేస్తారా? ఎంత ధైర్యం మీకు? పోలీసులు అంటే ఏమనుకున్నావురా? మేము ఎప్పుడు డ్యూటీలో కరెక్ట్ గా ఉంటాం. ఎందుకో పోలీసులు రా, అందుకే లోపలికి వెళ్ళిపోయా. ఏమన్నారా? లోపలికి వెళ్ళిపోదని చెప్తానంటున్నాడు. కనీసం డ్యూటీలో ఉండగా మందు కొట్టమంటావా? మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్పీ గారు నాకేమవుతారు నెంబర్ అంటే నెంబర్ 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 చెప్పరా? అరిచావనుకో ఒకే పోటు. లేవే, లేకమంటుంటే మీ నాన్నతో చెప్పి నన్ను పోలీసులతో కొట్టిస్తే నిన్ను లవ్ చేయకుండా వదిలేస్తాననుకున్నావా? వదలనే. అవును, ఈ సత్య గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ సత్య ఎంత మంచివాడో తెలుసా? నీ అందం చూసో నీ స్టేటస్ చూసో నేను లవ్ చేయలేదు. నిన్ను చూడకముందే లవ్ చేయడం మొదలు పెట్టాను. అదే సత్య అంటే. నీ ఆస్తి, అంతస్తు, మీ నాన్న స్టేటస్ ఇవన్నీ మనకి జస్ట్ ధూళితో సమానమే. నేను నీ మనసును అర్థం చేసుకున్నట్టు నువ్వు నా మనసును అర్థం చేసుకోవే. నాలాంటి మొగుడు నీకెవడో దొరకడే. ఈ ఇంటికి నేను అల్లుడుగా రావడానికి మీ నాన్న అదృష్టం చేసుకుని ఉండాలి. నీకు మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. తిను తిను, తినవే. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. ఏం చేస్తావు? అరుస్తాను. అరుస్తాను. అరుచుకో. నిజంగా అరుస్తాను. అరు. సుచిత్ర, ఏమైందమ్మా? నథింగ్ డాడీ, బ్యాడ్ డ్రీమ్. ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. పిచ్చి పిల్ల. నాకు తెలిసే నీకు నా మీద లవ్ ఉందని. అలాంటిదేం లేదు. లవ్ లేదంటే ఆ క్రీమ్ ఎందుకు తిన్నావు? మీ డాడీ వచ్చినప్పుడు చెప్పొచ్చుగా. మళ్ళీ అరుస్తాను. అరు. డాడీ! మ్యాడ్ గర్ల్, మళ్ళీ ఏదో కలకనుంటుంది. చూసావా, నీ బాబు రానే లేదు. ఎప్పుడు రావాలో కూడా ఆయనకు తెలియట్లేదు. అలాంటి వాడు పోలీస్ కమిషనర్. సరే,
ఎలాగో రేపు మనం అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. ఇక నేను బయలుదేరుతాను. ఓకే? నైస్ టేస్ట్ నో, ఐ లైక్ ఇట్. గుడ్ నైట్. పడుకో 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 అమ్మడు, పడుకోవే. ఎచ్చి పడుకో, సరిగ్గా పడుకో, కళ్ళు మూసుకో, అర్జెంట్ పడుకో. బయట నువ్వు కమిషనర్వి, కానీ లోపల ఒసామా బిన్ లాడెన్. షిట్. రాస్కల్. హాయ్, నువ్వు మంచి అమ్మాయి అయితే ఈ లెటర్ తీసుకో. చెడ్డమ్మాయి అయితే ఈ నోట్ తీసుకో. రాత్రి భయపడ్డావా? రాత్రంతా నిద్రపోయినట్లేదు. నేను కూడా రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు నాకు బాటిల్ బ్లడ్ ఇచ్చావుగా, అది నా బాడీలో 100 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్ళి ఎక్కడ బ్లడ్ ప్రెషర్ ఎక్కువై గుండె బద్దలైపోతుందేమో అన్న భయంతో నిద్రపట్టలేదు. అనవసరంగా నేను కాపాడాను. కాపాడలేదనుకో, నాలంటే ఒక మంచి భర్త నీకు దొరుకుండేవాడేంటి? సరేగాని పెళ్ళెప్పుడు? చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన తర్వాత ఇలాంటి గ్లామర్ డ్రెస్సులు వేసుకోకు, నీ మొగుడుకు నచ్చదు. డోంట్ ఇరిటేట్ మీ. ఏ సుచి, వెనక నుంచి చూస్తే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంతసేపు ఇలా నీ వెనకాలే తిరగమంటావు? ఆగమ్మడు. హే గర్ల్స్, మీలో ఎవరినైనా ఏ రోజైనా నేను సైట్ కొట్టానా? ముందు ఆ విషయం తనకి చెప్పండి. ఏ అంజలి, నువ్వు ఎన్నిసార్లు నాకు లైన్ వేసావు? నువ్వు ఎప్పుడైనా ఓకే చెప్పు, ఇటు నుంచి ఇటే వచ్చేస్తాను. చూసావా, ఈ కాలేజీలో నాకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయో తెలుసా? కానీ నేను అన్ని రిజెక్ట్ చేశాను. ఎందుకో తెలుసా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా? తప్పకుండా చేస్తాను. అలా అయితే ఇక్కడి నుంచి కిందకి దూకి. ఏంటి జోక్ చేస్తున్నావా? నో, ఐమ్ సీరియస్. ఏంటి భయంగా ఉందా? అదేం లేదు, ఇక్కడి నుంచి దూకకుండా అక్కడి నుంచి దూకితే నీకేం అబ్జెక్షన్ లేదుగా? హలో ఎవరిబడి, నా డార్లింగ్ సుచి నన్ను దూకమంది, అందుకని నేను ఇప్పుడు దూకబోతున్నాను. ఇది నా డార్లింగ్ ఆశరా, నేను నెరవేర్చే తీరాలి, వేరే మార్గం లేదు. సుచి, నేను తిరిగి ఎందుకు వచ్చానో తెలుసా? పైనుంచి దూగ్గానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. బై ఛాన్స్ నేను చనిపోయానంటే దాన్ని నువ్వు ఎలా తట్టుకోగలవు? నిన్ను ప్రేమగా ఎవరు చూసుకుంటారు? నీకు నేను తప్ప ఇంకెవరున్నారు? అది అడగడానికే వచ్చాను.